హలో ఎవరిబడి వెల్కమ్ టు ఇచ్చుముక్కు తెలుగు ఛానల్. మనం ఎవ్రీ సాటర్డే ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ని మన ఛానల్ ద్వారా డిస్కషన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సిపిఆర్ స్ట్రాటజీని డిస్కషన్ చేద్దాం. సో మనం సిపిఆర్ మీద చాలా స్ట్రాటజీలు డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇది దానికి కొనసాగింపు అనుకోండి. జనరల్గా మనం స్టాక్స్లలో ట్రేడ్ చేస్తున్నప్పుడు లేదా ఇండెక్స్లలో ట్రేడ్ చేస్తున్నప్పుడు ప్రైస్ అనేది ఇక్కడ సిపిఆర్ ఇక్కడ ఓపెన్ కావడానికి అంటే జనరల్గా మనం ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ప్రీవియస్ డే హై ఉన్న R1కి మధ్యలో ఓపెన్ అయినప్పుడు ఎక్కువ సార్లు లేదంటే కొన్నిసార్లు ఇక్కడ ఓపెన్ అవుతుంటుంది. ఇక్కడ ఓపెన్ అయినప్పుడు సిపిఆర్కు పుల్ బ్యాక్ వస్తుంది. సిపిఆర్కి పుల్ బ్యాక్ వచ్చి కొన్ని సందర్భాల్లో సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో సిపిఆర్ను బ్రేక్ డౌన్ చేసుకుంటూ డౌన్ సైడ్ కూడా వస్తుంది. ఇదొక కేస్ 1. అలాగే ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయినప్పుడు జనరల్గా ఇక్కడ వరకు వస్తుంది, లేదా ఇటు బ్రేక్ డౌన్ అంటే బ్రేక్అవుట్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్తుంది. సో ఈ సందర్భంలో ఉంటుంది. అంటే ప్రైస్ అనేది సిపిఆర్ దగ్గరలో ఓపెన్ అయినప్పుడు ఐదర్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా లేదా అంటే ఇక్కడ నుంచి ఈ సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మరి అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అని తెలుసుకోవడానికి మనం విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ తీసుకునే విధంగా ఈ స్ట్రాటజీ అయితే ఉంటుంది. సో ఈ స్ట్రాటజీ అనేది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో వర్కౌట్ అయితే అవుతుంది. సో 15 మినిట్స్ అంటే సో మనకు అక్కడ దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటంటే మరీ 5 మినిట్స్ అయితే కొన్ని ఫేక్ అవుట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా ఇది పర్టికులర్గా స్టాక్స్లలో ఎక్కువ వర్కౌట్ అవుతుంది కంపేర్ టు ఇండెక్సెస్లో కంటే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కంటే స్టాక్స్లలో ఎక్కువ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే స్టాక్స్లలో 5 మినిట్స్ కంటే 15 మినిట్స్ అనేది బెటర్గా ఇంట్రాడే టైం ఫ్రేమ్ అనేది బెటర్గా ఉంటుంది. సో ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేసుకుంటూ ఈ స్ట్రాటజీని డిస్కషన్ అయితే చేద్దాం. ఇక్కడ 1 సెకండ్. సో ఇక్కడ రెండు క్యాండిల్స్ మనం యూజ్ చేయాలి, రెండు 15 మినిట్స్ క్యాండిల్స్ని అయితే యూజ్ చేయాలి. సో ఎప్పుడైతే క్యాండిల్ అనేది సిపిఆర్లోకి ఎంటర్ అవుతుంది, సిపిఆర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఐదర్ అది సో మనం ఒకవేళ బై సైడ్ వెళ్ళాల్సి వస్తే అంటే సిపిఆర్ని అప్ సైడ్ బ్రేక్అవుట్ చేసుకుంటూ వెళ్తే మనం బై సైడ్ వెళ్తాం. సో బై సైడ్ వెళ్ళాల్సి వస్తే మనకు బుల్లిష్ క్యాండిల్స్ రావాలి. సో ఆ బుల్లిష్ క్యాండిల్స్ కూడా రెండు వరుస క్యాండిల్స్ రావాలి. రెండు వరుస బుల్లిష్ క్యాండిల్స్ వస్తే సో మనకు ఈ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అయితే అవుతుంది. సో ఒక ఫస్ట్ క్యాండిల్ ఎలా ఉంటుందంటే అంటే ఇది ఫస్ట్ 15 మినిట్స్ అని ఏం లేదు, ఎనీ వరుస టూ క్యాండిల్స్ తీసుకొని మీరు సో ఫస్ట్ క్యాండిల్ అనేది విత్ ఇన్ ద సిపిఆర్లో ఉండాలి. అంటే కంప్లీట్గా సిపిఆర్లో ఉండాల్సిన అవసరం లేదు, సిపిఆర్ లోపలనైతే ఉండాలి. సో నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ అనేది మనం బై సైడ్ వెళ్ళాల్సి వస్తే ఇది అంటే ఫస్ట్ది బుల్లిష్ క్యాండిల్ అయి ఉండాలి, సెకండ్ది బుల్లిష్ క్యాండిల్ అయి ఉండాలి. సెకండ్ది బుల్లిష్ క్యాండిల్ అయి ఉండి సెకండ్ క్యాండిల్ మాత్రం కంపల్సరీ ఈ టీసీ లైన్, ఈ సిపిఆర్లో 3 లైన్లలో పై లైన్ని మనం కంపల్సరీ ఇది బ్రేక్అవుట్ చేసి దీనిపైన క్లోజ్ అయి ఉండాలి. దీనిపైన క్లోజ్ అయితే అంటే దీని హై ఇలా ఉందనుకోండి, సో దీనికి మరీ విక్స్ అయితే ఇలా హెవీగా ఉండకూడదు, విక్స్ అనేది ఇలా 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 ఉండకూడదు. ఇలా ఉంటే సో మనకు అది వర్కౌట్ కాకపోవచ్చు. సో విక్స్ అనేది నామినల్గా ఉంటూ అంటే పర్టికులర్గా చెప్పాలంటే అది ఒక మొమెంటమ్ క్యాండిల్ అయి ఉండాలి. సో మొమెంటమ్ క్యాండిల్ అంటే తెలుసు మనకు, మన వీడియో చూస్తున్న వరకు అర్థమవుతూ ఉంటుంది. సో వాటి యొక్క విక్స్ అనేటివి బాడీ కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి సో మొత్తం రేంజ్లో, కాబట్టి సో అది బోరింగ్ క్యాండిల్ అవుతుంటుంది. అలా కాకుండా నా మొమెంటమ్ క్యాండిల్ అంటే తక్కువగా ఉంటే దాన్ని మొమెంటమ్ క్యాండిల్ అయితే అనడం జరుగుతుంది. సో ఇది మొమెంటమ్ క్యాండిల్ అయిందనుకోండి, సో మనం దీని హై పైన బై తీసుకుంటాం. ఎంట్రీ పాయింట్ అనేది దీని హై పైన ఎంట్రీ అవుతుంది. సో స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ యొక్క లో అవుతుంది. ఈ క్యాండిల్ యొక్క లో అనేది ఎస్ఎల్ అనేది అవుతుంది. టార్గెట్ ఎంత ఉంటుంది? సో ఫస్ట్ టార్గెట్ 1:1 ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ 1:1 ఉంటుంది. నెక్స్ట్ 1:1.5 అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు దాన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేసుకుంటే సో ఎక్కడి వరకు అయినా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది నేను 1:1 చెప్తున్నాను, ఎందుకంటే మీకు ఇది ఎక్కువ అంటే విన్నింగ్ ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రెండు వరుస క్యాండిల్స్ వస్తుండడం వల్ల సో ఇక్కడ మొమెంటం అనేది కన్ఫర్మ్ అవుతుంటుంది. ఎందుకు మొమెంటం కన్ఫర్మ్ అవుతుందంటే సో ఇక్కడ ప్రైస్ అనేది ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి కాసేపు ఇలా వచ్చి ఇలా ఉంటుంది. అయితే అప్ సైడ్ వెళ్ళాలా లేదా డౌన్ సైడ్ వెళ్ళాలా తెలియని పరిస్థితులలో రెండు వరుస 15 మినిట్స్ క్యాండిల్స్ వస్తున్నాయంటే డెఫినెట్గా అక్కడ మనం బై సైడ్ వెళ్తాం. బట్ ఈ బ్రేకింగ్ క్యాండిల్ అనేది మొమెంటమ్ క్యాండిల్ అయి ఉండాలి. సో దీనిపైన సిపిఆర్ టీసీ పైన క్లోజ్ అయి ఉంటే సో అది ఫస్ట్ టార్గెట్ ప్రీవియస్ డే హై కానీ లేదంటే ఆ క్యాండిల్కు 1:1 అయితే రావడం అయితే జరుగుతుంది. స్టాప్ లాస్ అనేది
ఏదైతే మనం బ్రేక్అవుట్ తీసుకుంటామో దాని కింద లోనైతే స్టాప్ లాస్గా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది బై సైడ్ సెటప్. దీనికి ఆపోజిట్లో వచ్చేసి సెల్ సైడ్లో సో ప్రైస్ అనేది ఇలా వచ్చింది. ఇది అప్ సైడో లేదా డౌన్ సైడో తెలియదు. సో ఒక క్యాండిల్ అనేది ఇలా ఉంటుంది. దీని ఫాలో అప్ క్యాండిల్ అనేది కంపల్సరీ ఈ సిపిఆర్ అంటే బీసీ కింద క్లోజ్ కావాలి. బీసీ కింద క్లోజ్ అయ్యి ఈ క్లోజ్ అయ్యే క్యాండిల్ అనేది మొమెంటం క్యాండిల్ అయి ఉండాలి. సరే మరి విక్స్ అనేది చాలా హెవీగా ఉండకూడదు, మామూలుగా ఉంటే నో ప్రాబ్లం. సో అప్పుడు ఈ లో అనేది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇది మన యొక్క స్టాప్ లాస్ అనేది, ఇది స్టాప్ లాస్ అవుతుంది, ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది. టార్గెట్ దీనికి 1:1 మాత్రమే ఉంటుంది. టార్గెట్ అనేది 1:1 మాత్రమే ఉంటుంది. సో మీరు వెయిట్ చేస్తే 1:1.5 ఉండడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో వస్తుంది, బట్ మీరు 1:1 దగ్గర 50% బుక్ చేసుకొని రిమైనింగ్ 50%ని 1:1.5 దగ్గర వెయిట్ అయితే చేయవచ్చు. సో ఒకవేళ 1:1 దగ్గర మీరు 50% బుక్ చేసుకున్నట్టయితే ఈవెన్ అది స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ కూడా మీరు నో లాస్ నో ప్రాఫిట్లో ఉంటారు. ఓన్లీ బ్రోకరేజెస్ మాత్రం మన అకౌంట్ నుంచి అయితే డిడక్ట్ కావడం అయితే జరుగుతుంది. సో బట్ అట్లా అది చాలా తక్కువ సందర్భాల్లో అవుతుంది. సో ఎక్కువ అంటే 70% విన్నింగ్ ఉండడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఈ క్యాండిల్ మాత్రం కంపల్సరీ మొమెంటం క్యాండిల్ అయి ఉండాలి చెప్తున్నాను చూడండి. సో ఇది వీక్స్ ఎక్కువగా ఉండి చిన్న చిన్న క్యాండిల్స్ని అయితే కన్సిడర్ చేయకండి. సో చూద్దాం, ఇక ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఇది స్ట్రాటజీ. సో దీనికి సంబంధించిన నేను అంటే చార్టింగ్ స్కానర్ని కూడా నేను మీకు తీసుకొస్తాను, దాన్ని అప్డేట్ చేస్తాను మన ఛానల్ ద్వారా. దానికంటే డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఇక్కడ దీపక్ నైట్రేట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూడండి. సో ఫస్ట్ క్యాండిల్ అనేది సో ఇలా సిపిఆర్లోకి రావడం జరిగింది. అంటే ఇది ఎక్కడ ఓపెన్ అయింది? సిపిఆర్ దగ్గరలో ఓపెన్ అయింది. సో కాబట్టి మనం ఎలాంటి డిసిషన్ తీసుకోలేము. అయితే సిపిఆర్ బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే సిపిఆర్ బ్రేక్ డౌన్ అవుతుందా తెలియదు. అంటే ఇక్కడ ఈ సందర్భంలో బ్రేక్ డౌన్కు దగ్గర అంటే ఓన్లీ విక్ మాత్రం డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది చూడండి. అప్ సైడ్ వెళ్తే మనకేమనిపిస్తుంటుంది? సో సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తుందని చెప్పి మనం అనుకుంటాం. ఇన్ కేస్ మనం ఇక్కడ ఒకేలా ఈ సిపిఆర్ పైన మనం ట్రేడ్ ఇనిషియేట్ చేసినట్టయితే సో మనకు డెఫినెట్గా ఈ స్టాప్ లాస్ సిట్టింగ్ కేసు అయితే అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే సో చూడండి, ఈ రెండు క్యాండిల్స్ను కన్సిడర్ చేయండి. ఈ రెండు క్యాండిల్స్ను కన్సిడర్ చేసినట్టయితే సో ఇది దీనికంటే ముందుది రెడ్ క్యాండిల్, అలాగే ఇది కూడా బేరిష్ క్యాండిల్ కాబట్టి సో మన సెటప్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ లో బ్రేక్అవుట్ అవుతుందో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:1 టైమే, అంటే నేనే చెప్పేది 1 టైము, అంటే ఇది మోర్ దెన్ 1:1.5 రావడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. బట్ 50% అనేది 1:1 దగ్గర బుక్ చేసుకోండి. రిమైనింగ్ 50% అనేది 1:1.5 దగ్గర బుక్ చేసుకోండి. మీరు అంటే ప్రాఫిట్లో ఉండడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలా అంటే మరీ ఇక్కడ ఇంకొక కండిషన్ కూడా ఏంటంటే సిపిఆర్ అనేది కొంచెం ఇలా వైడ్గా ఉండాలి. మరీ పూర్తిగా ఇలా న్యారోగా ఉంటే సో ఎక్కువసార్లు అంటే ఫెయిల్యూర్ అంటే అప్ సైడ్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో నారో సిపిఆర్ ఉన్నప్పుడు ఇది తక్కువ వర్కౌట్ అవుతుంది. ఇలా మీడియం అంటే యావరేజ్ సిపిఆర్ ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఎక్కువ వర్కౌట్ అయితే అవుతూ ఉంటుంది. సో చూడండి, ఈజీగా టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇది మోర్ దెన్ 1:2 టైమ్స్ పైన రావడం జరిగింది. బట్ నేను ఓన్లీ 1:1 అని చెప్తున్నాను. మినిమం 1:1 50%, రిమైనింగ్ 50% 1:1.5 దగ్గర బుక్ చేసుకోండి. సో కొన్ని సందర్భాల్లో ఇది టైం ఫ్రేమ్ అనేది ఎక్కువ కాబట్టి స్టాప్ లాస్ ఎక్కువగా ఉంటుంది. సో మనం ఎక్కువసేపు వెయిట్ చేస్తే మళ్ళీ రివర్స్ కావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఈవెన్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే అలా ఉంటుంది. బట్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కొన్ని ఫేక్అవుట్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేయండి. సో మినిమం 50% క్వాంటిటీ 1:1, రిమైనింగ్ 50% 1:1.5 దగ్గర బుక్ చేసుకోండి. ఇదే దీపక్ నైట్రేట్లో ఇక్కడ చూడండి, మీకు ఒక ఫేక్అవుట్ చూపెడతాను. సో నేను ఎందుకు మొమెంటం క్యాండిల్ అని చెప్తున్నాను చూడండి. ఇక్కడ ప్రైస్ అనేది ఇక్కడ సిపిఆర్ దగ్గరలో ఓపెన్ అయింది. సో ఓపెన్ అయినప్పుడు నెక్స్ట్ ఈ క్యాండిల్ ఇది బేరిష్ క్యాండిలే, అలాగే ఇది కూడా మూడో క్యాండిల్ కూడా బేరిష్ క్యాండిలే చూడండి. బట్ దీని బ్రేక్అవుట్ వచ్చింది, డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయితే రావడం జరిగింది. సో కానీ మనం ఇక్కడ ట్రేడ్ ఇనిషియేట్ చేసినట్టయితే ఇది ఫెయిల్ అయింది. సో ఇది ఎందుకు ఫెయిల్ అయింది అంటే చూడండి, సో ఈ క్యాండిల్ అనేది మొమెంటం క్యాండిల్ కాదు, ఇది మొమెంటం క్యాండిల్ కాదు. సో ఈ మొమెంటం క్యాండిలా లేదంటే బోరింగ్ క్యాండిలా తెలవాలంటే సో మనకు ఒక ఇండికేటర్ ఉంటుంది, బోరింగ్ అండ్ ఎక్స్ప్లోజివ్ క్యాండిల్ అనేది. దీన్ని యాక్టివేట్ చేసుకోండి. దీన్ని యాక్టివేట్ చేసుకుంటే తెలుస్తుంటుంది చూడండి. సో ఇది ఇలా మొమెంటం క్యాండిల్ చూడండి, ఇలా గ్రీన్ కలర్లో బ్లూ కలర్లో వచ్చినప్పుడు సో డెఫినెట్గా ఇది బోరింగ్ క్యాండిల్ అవుతుంది. సో కాబట్టి చూడండి, ఇది ఫేక్ అవుట్ చూడండి. ఇదే
మళ్ళీ ఇక్కడే దీపక్ నైట్రేట్లో మళ్ళీ మనకు ఇక్కడ రావడం జరిగింది చూడండి. సో ఇది మొమెంటమ్ క్యాండిల్, అంటే విత్ ఇన్ ద సిపిఆర్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ ఇంకొకటి దాని ఫాలోఅప్ క్యాండిల్ సిపిఆర్ పైన క్లోజ్ అయింది. కాబట్టి సో మన ఎంట్రీ క్యాండిల్ ఇది అవుతుంది. సో మన స్టాప్ లాస్ ఇది అవుతుంది. దీనికి 1:1 అయితే వచ్చింది కదా. సో ఎందుకంటే సో ఇక్కడ చూడండి, సో మినిమం 1:1 అయితే రావడం జరిగింది. తర్వాత లేటర్ పీరియడ్లో సో ఇది అంటే 1:1 పాయింట్ పైనే ఉండడం జరిగింది. సో తర్వాత రివర్సల్ కావడం జరిగింది చూడండి. సో ఈజీగా అంటే ఎక్కువ సార్లు వర్క్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో నేను బ్యాక్ టెస్ట్ చేసిన కాబట్టి మన ఛానల్ ద్వారా షేర్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇదే దీపక్ నైట్రేట్ 13th రోజు చూడండి. 13th రోజు చూసినప్పుడు 2 వరుస క్యాండిల్స్, బుల్లిష్ క్యాండిల్. సో ఒకటేమో అంటే జనరల్గా ఇది లాజిక్ చూడండి. సో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుందా లేదా, ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు వస్తే డౌన్ సైడ్ కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పి మనం అనుకుంటాం. అలా కాకుండా మనం కాసేపు వెయిట్ చేసినట్టయితే, సో ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినట్టయితే మనకు క్లియర్ కట్ సిగ్నల్ అయితే తెలిసింది. సో ఇది బుల్లిష్ క్యాండిల్. సో ఇది ఎలాంటి క్యాండిల్ అయినా పర్లేదు, బట్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ క్యాండిల్ మాత్రం డెఫినెట్గా మొమెంటమ్ క్యాండిల్ అయి ఉండాలి. సో దీని హై పైన మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇది మన యొక్క స్టాప్ లాస్. దీనికి 1:1 అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా ఉంటుంది స్ట్రాటజీని ప్రాక్టీస్ చేయండి. సో దీనికి సంబంధించిన స్క్రీనర్ని నేనైతే మన అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను. ఇక్కడ ఇంకొకటి చూడండి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ 12th రోజు చూసినప్పుడు సో ఓపెన్ అవడే ప్రైస్ అనేది సిపిఆర్లో ఓపెన్ కావడం జరిగింది. ఇది అప్ సైడ్ వెళ్తుందా, డౌన్ సైడ్ వెళ్తుందా, ఇక్కడనే ఒక 45 minutes వరకు ఇక్కడే మూవ్ కావడం జరిగింది. సో మనం చూసినట్టయితే సో సైడ్ వైస్లో మూవ్ కావడం జరిగింది. మూవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఒకటి మొమెంటమ్ క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది. సో మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:1 చెప్పాను, మోర్ దెన్ 1:2 టైమ్స్ అయితే రావడం అయితే జరిగింది. సో కాబట్టి అంటే ఈ పర్టికులర్గా సిపిఆర్లో దగ్గరలో ఓపెన్ అయినప్పుడు ప్రైస్ అనేది సిపిఆర్ను అప్ సైడ్ వెళ్ళాలా, డౌన్ సైడ్ వెళ్ళాలా అని సందిగ్ధలో ఉన్నప్పుడు సో విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ తోటి మనం ఎంట్రీ తీసుకుంటాం. అంటే వరుసగా బై సైడ్ వెళ్ళాలంటే 2 బుల్లిష్ క్యాండిల్స్, సెల్ సైడ్ వెళ్ళాలంటే 2 బెరిష్ క్యాండిల్స్, సెకండ్ క్యాండిల్ మస్ట్ బి మొమెంటమ్ క్యాండిల్ అయితే సో అది ఎక్కువగా వర్కౌట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. చూడండి, సో అంటే నేను ఈ 2 క్యాండిల్స్ని కన్సిడర్ చేశాను. సో కాబట్టి సో సెకండ్ క్యాండిల్ మొమెంటమ్ క్యాండిల్ మాత్రం డెఫినెట్గా సిపిఆర్ను అప్ లేదా డౌన్ సైడ్ అయితే బ్రేక్అవుట్ అయితే ఉంటే బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఫైనల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, హవెల్స్ది. సో చూసినప్పుడు ఇక్కడ చూడండి, సిపిఆర్ కింద ఓపెన్ అయింది, తర్వాత సిపిఆర్ బ్రేక్అవుట్ వచ్చింది. మళ్ళీ సిపిఆర్ కిందికి వస్తుందేమో అని చెప్పి సెకండ్ 15 minutes క్యాండిల్ అనేది ఇంత విక్ అనేది అప్ సైడ్ వచ్చినప్పుడు డెఫినెట్గా డౌన్ సైడ్ వస్తుందని చెప్పి ఇక్కడ సెల్ చేస్తారు. డెఫినెట్గా ఇదంతా స్టాప్ లాస్, ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది. స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరుగుతుంది. బట్ మనం ఏం చెప్పాము, సో వెయిట్ చేయండి, అది ఎటో సైడ్ బ్రేక్ చేయమని చెప్పాను. సో ఇక్కడ 2 వరుస క్యాండిల్స్, ఇది బుల్లిష్ క్యాండిల్, నెక్స్ట్ ఇది మొమెంటమ్ క్యాండిల్, దీని హై పైన ఎంట్రీ, దీని హై పైన ఎంట్రీ. సో ఇది స్టాప్ లాస్, టార్గెట్ మినిమం 1:1, మోర్ దెన్ 1:1.5 అచీవ్డా లేదా. సో ఇలా ఉంటుంది. అంటే విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి విత్ హై ప్రాబబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మొమెంటమ్ క్యాండిల్ అనేది సెకండ్ మొమెంటమ్ క్యాండిల్ వస్తుంది కాబట్టి ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే సిపిఆర్ దగ్గర సో ఎక్కువగా అందరూ అక్కడే వెయిట్ చేస్తుంటారు కాబట్టి అక్కడ ప్రైస్ అనేది కన్సల్టేషన్ అవుతుంటుంది. బట్ డైరెక్షన్, రియల్ డైరెక్షన్ తెలవాలంటే సో సెకండ్ క్యాండిల్ యూజ్ చేసుకుంటూ, మొమెంటమ్ క్యాండిల్ని యూజ్ చేసుకుంటూ వెళ్తే సో మనకు ప్రాఫిట్ ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది స్ట్రాటజీ. సో ప్రాక్టీస్ చేయండి. సో ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీకు ఆన్సర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.